మేషరాశి వారికి 2026-27 సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చాలా వివరంగా ప్రతి చిన్న విషయాన్ని సామాన్యమైన మనకు సులభంగా అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఈ రాబోయే కొత్త సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ ఆర్టికల్ చదవడం పూర్తయ్యేసరికి మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏ విషయాల్లో అద్భుతమైన లాభాలను అందుకుంటారు, ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఓపికగా ఉండాలి, మీ డబ్బు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆరోగ్యం, కుటుంబం, ఇలా మీ జీవితంలోని అన్ని ముఖ్యమైన విషయాల మీద మీకు ఒక పూర్తి అవగాహన, ఒక స్పష్టత వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్యం అంటే భయపడటానికి కాదు, ముందుగా మనకు దారి చూపించే ఒక దీపం లాంటిది. ఎక్కడ గతుకులు ఉన్నాయో, ఎక్కడ దారి బాగోలేదో ముందే తెలిస్తే మనం కాస్త మెల్లగా, జాగ్రత్తగా నడుస్తాం, కింద పడకుండా ఉంటాం. అలాగే ఎక్కడ దారి చాలా బాగుందో, ఎక్కడ అంత శుభంగా ఉందో తెలిస్తే కొంచెం ధైర్యంగా, వేగంగా అడుగులు వేస్తాం. మేషరాశి వారికి ఈ 2026-2027 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు లాంటిది. ఎందుకంటే ఈ సంవత్సరం మీ జాతకంలో ఒకేసారి 2 వ్యతిరేకమైన కానీ చాలా శక్తివంతమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒకవైపు కుండపోత వర్షంలా మీకు డబ్బు, లాభాలు, కోరికలు తీరబోతున్నాయి. మరోవైపు అదే సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద పరీక్ష కూడా మొదలవ్వబోతోంది. ఒకేసారి అదృష్టం, పరీక్ష రెండూ మీ తలుపు తడుతున్నాయి. అందుకే ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా కీలకం. ఇప్పుడు అసలు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఎందుకు ఇలా చేస్తున్నాయి, మనం ఏం చేస్తే బాగుంటుందో వివరంగా లోతుగా తెలుసుకుందాం. మన జీవితం బాగుండాలన్నా లేదా ఇబ్బందులు రావాలన్నా దానికి ముఖ్యంగా కొన్ని గ్రహాల కదలికలే కారణం. దీనినే గోచారం అంటారు. అంటే ఈ సంవత్సరం అంతా ఈ ముఖ్యమైన గ్రహాలు ఎక్కడెక్కడ కూర్చుని మన జీవితాలను చూస్తున్నాయో వాటి ప్రభావం ఎలా ఉందో చూద్దాం. శని, ఇది ఈ సంవత్సరం మేషరాశివారు తెలుసుకోవాల్సిన అన్నిటికన్నా ముఖ్యమైన అతి పెద్ద విషయం. 2026-2027 సంవత్సరం మొత్తం శని భగవానుడు మీ రాశికి 12వ ఇంట్లో అంటే వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. దీని అర్థం మేషరాశివారికి ఏలనాటి శని ప్రారంభం అయ్యింది. ఇది 7.5 సంవత్సరాల పాటు జరిగే ఒక పెద్ద పరీక్ష కాలం. అందులో ఇది మొదటి అడుగు. 12వ ఇల్లు అంటే ఖర్చులు, నష్టాలు, నిద్రలేమి, అనవసరమైన తిరుగుట, ఆస్పత్రి ఖర్చులు, ఒంటరితనం. ఇక్కడ శని ఉండటం వల్ల మీ జీవితంలో క్రమశిక్షణ, ఓపిక చాలా అవసరం. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తాడు, నిద్రను పాడు చేస్తాడు, మనసులో తెలియని ఆందోళన కలిగిస్తాడు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని జాగ్రత్తగా, పద్ధతిగా ఉండమని హెచ్చరించటానికి. రాహువు, ఇక శుభవార్త ఇదే. ఈ సంవత్సరమంతా రాహువు మీ రాశికి 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉన్నాడు. జ్యోతిష్యంలో 11వ ఇంట్లో రాహువు ఉండటం అనేది ఒక లాజయోగం, ఒక జాక్పాట్ లాంటిది. 11వ ఇల్లు అంటే లాభాలు, పెద్ద స్నేహితులు, సమాజంలో పలుకుబడి, మీ కోరికలు తీరగం. ఇక్కడ రాహువు ఉండటం వల్ల మీకు ఊహించని దారుల నుండి డబ్బు వస్తోంది. ఈ పని అస్సలు అవ్వదు అనుకున్న పనులు కూడా అద్భుతంగా పూర్తవుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కిరితువు, ఈయన మీ రాశికి 5వ ఇంట్లో అంటే పంచమ స్థానం సింహరాశిలో ఉన్నాడు. 5వ ఇల్లు అంటే మీ పిల్లలు, మీ చదువు, మీ తెలివితేటలు, ప్రేమ వ్యవహారాలు మరియు స్టాక్ మార్కెట్ లాంటి స్పెక్యులేషన్. ఇక్కడ కేతువు మంచిది కాదు. ఇది చదువు మీద ఏకాగ్రతను దెబ్బతీస్తుంది, పిల్లల విషయంలో అనవసరమైన చింత, ఆందోళన కలిగిస్తుంది, ప్రేమలో ఉన్నవారికి గొడవలు తెస్తుంది. గురువు, మన జాతకంలో అన్నిటికన్నా శుభాలను ఇచ్చే గురువు ఈ సంవత్సరం 2 రకాలుగా ఉన్నాడు. మొదటి భాగం జాన్యువరి 1 నుండి జూన్ 2 వరకు గురువు మీ రాశికి 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతమైన సమయం. 2వ ఇల్లు అంటే డబ్బు, కుటుంబం, మాట. ఇక్కడ గురువు ఉండటం వల్ల మీ చేతిలో డబ్బు బాగా ఆడుతుంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. 2వ భాగం జూన్ 2, 2026 నుండి గురువు 3వ ఇంట్లోకి అంటే తృతీయ స్థానం మిథున రాశిలోకి మారుతున్నాడు. ఇది ఒక సాధారణమైన స్థానం. ఇక్కడ గురువు ఉండటం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది, కొత్త పనులు మొదలు పెడతారు. కానీ 2వ ఇంట్లో ఉన్నంత అదృష్టం ఇక్కడ ఉండదు. రాహువో, డబ్బు ఇస్తాను, నీ కోరికలు తీరుస్తాను అంటున్నాడు. శని, వచ్చిన డబ్బును ఖర్చు చేస్తాను, నిద్ర లేకుండా చేస్తాను,
నిన్ను పరీక్షిస్తాను అంటున్నాడు. కేతువు నీ పిల్లల గురించి, నీ చదువు గురించి టెన్షన్ ఇస్తాను అంటున్నాడు. గురువు మొదటి 6 నెలలు నేను ఉన్నాను, నిన్ను కాపాడతాను, డబ్బు ఇస్తాను అని ధైర్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఈ గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలోని ప్రతి అంశం ఎలా ఉండబోతోందో వివరంగా లోతుగా మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. డబ్బు ప్రవాహం, డబ్బుకు లోటు ఉండదు. 11వ ఇంట్లో ఉన్న రాహువు మీకు ఊహించని మార్గాల నుండి డబ్బును తెచ్చిపెడతాడు. మీరు చాలా ఏళ్లుగా వదిలేసుకున్నాను అనుకున్న డబ్బు కూడా ఈ సంవత్సరం మీ చేతికి వస్తుంది. జీతం పెరగడం, వ్యాపారంలో పెద్ద లాభాలు రావడం, స్నేహితుల ద్వారా సహాయం అందడం, ఇలా డబ్బు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగం జూన్ 2 వరకు గురువు కూడా 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉండటం వల్ల డబ్బు ప్రవాహం చాలా బలంగా ఉంటుంది. కానీ అసలైన సమస్య ఇక్కడే ఉంది. మీకు ఒక వైపు నుండి ₹1,00,000 వస్తే మరోవైపు నుండి ₹1,20,000 ఖర్చు సిద్ధంగా ఉంటుంది. దీనికి కారణం 12వ ఇంట్లో కూర్చున్న శని భగవానుడు. 12వ ఇల్లు వ్యయస్థానం. శని ఇక్కడ ఉండటం వల్ల మీకు ఖర్చులు అదుపు తప్పుతాయి. అనవసరమైన వస్తువులు కొనడం, ఇంటికి రిపేర్లు, హాస్పిటల్ ఖర్చులు, బండి, వాహనం రిపేర్లు లేదా కొత్త బండి కొనడం, చూపించకూడని ఖర్చులు అంటే అనవసరమైన దానాలు లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి రాకపోవడం. ఈ సంవత్సరం మీరు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తారు. రాహువు డబ్బు ఇస్తున్నాడనే ధైర్యంతో ఏలినాటి శని మీ డబ్బును ఖర్చు చేయిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోతారు. దయచేసి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని దాచుకోవడం కూడా అంతే ముఖ్యం అని గుర్తుంచుకోండి. ఉద్యోగం చేసేవారికి ఇది ఒక రకంగా మంచి సమయం. 11వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు ఈ సంవత్సరం తప్పకుండా వస్తుంది. మీకు ఆఫీస్లో మంచి పేరు వస్తుంది, మీ మాట చెల్లుబాటు అవుతుంది. కానీ శని 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ ప్రమోషన్తో పాటు ఒక బదిలీ కూడా రావచ్చు. మీరు ఇల్లు, కుటుంబాన్ని వదిలి కొత్త ఊరికి లేదా వేరే దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమందికి ఈ ఉద్యోగం వదిలేస్తే బాగుండు అనిపించినా కొత్త ఉద్యోగం దొరికే వరకు పాత ఉద్యోగాన్ని వదలకపోవడం చాలా మంచిది. ఏలినాటి శని సమయంలో తొందరపడి ఉద్యోగం మానేస్తే కొత్తది దొరకడానికి చాలా సమయం పడుతుంది. పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి లాభాలు చాలా బలంగా ఉంటాయి. రాహువు దయ వల్ల కొత్త క్లయింట్లు, పెద్ద డీల్స్ వస్తాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయమే. కానీ 12వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి పెద్ద పెద్ద అప్పులు చేసి వ్యాపారంలో పెట్టవద్దు. మీరు అప్పు చేస్తే అది తీర్చడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎవరితోనూ గొడవలు పడకండి. మీ కింద పనిచేసేవారితో, మీ పార్ట్నర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. పెట్టుబడులు అతి ముఖ్యమైన హెచ్చరిక. దయచేసి ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, బెట్టింగ్, క్రిప్టో ఇలాంటి స్పెక్యులేషన్ పనులకు 100 అడుగుల దూరంలో ఉండండి. ఎందుకు? కేతువు మీ 5వ ఇంట్లో ఉన్నాడు. ఇది మిమ్మల్ని తప్పుదోవ పడిస్తుంది. రాహువు 11వ ఇంట్లో ఉండి పెట్టుబడి పెట్టు, 1,00,000కు 10 లక్షలు వస్తాయని ఆశ చూపిస్తాడు. శని 12వ ఇంట్లో ఉండి నువ్వు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయేలా చేస్తాడు. ఈ ముగ్గురి వలలో మీరు చిక్కుకుంటే సంపాదించిన డబ్బంతా పోగొట్టుకునే ప్రమాదం బలంగా ఉంది. కాబట్టి బంగారం, భూమి లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల లాంటి సురక్షితమైన వాటిలో మాత్రమే డబ్బు దాచుకోండి. కుటుంబ జీవితం సంవత్సరం మొదటి భాగం అంటే జనవరి నుండి జూన్ 2 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు 2వ ఇంట్లో అంటే కుటుంబ స్థానంలో ఉండటం వల్ల ఇంట్లో ప్రశాంతత, సంతోషం ఉంటాయి. మీ కుటుంబంతో కలిసి శుభకార్యాలు, దైవదర్శనాలు చేస్తారు. మీ మాటకు కుటుంబంలో విలువ ఉంటుంది. కానీ జూన్ 2 తర్వాత గురువు 3rd ఇంట్లోకి మారినప్పటి నుండి మరియు ఏలినాటి శని ప్రభావం వల్ల కుటుంబంలో చిన్న చిన్న గొడవలు మొదలవ్వచ్చు. ముఖ్యంగా మీ ఆరోగ్యం లేదా మీ ఖర్చుల గురించి ఇంట్లో వాళ్ళు ఆందోళన చెందడం, దానివల్ల మాట పట్టింపులు రావచ్చు. వివాహం, పెళ్లి కానివారికి మీకు ఇది ఒక గొప్ప శుభవార్త. సంవత్సరం మొదటి భాగం అంటే జనవరి నుండి జూన్ 2 వరకు గురువు 2వ ఇంట్లో అంటే కుటుంబ వృద్ధి ఉండటం వల్ల వివాహయోగం చాలా బలంగా ఉంది. మీకు చాలా మంచి సంబంధాలు వస్తాయి. అన్ని తొందరగా కుదిరి ఈ 6 నెలల్లోనే మీ పెళ్లి జరిగిపోయే అవకాశం 190% ఉంది. దయచేసి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. పెళ్లైన వారికి మీ జీవితం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఏలినాటి శని ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైన అపార్థాలు, గొడవలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయం లేదా పిల్లల విషయంలో గొడవలు పడే అవకాశం ఉంది. ఒకరికొకరు సమయం మిచ్చుకోకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల దూరం పెరగవచ్చు. దయచేసి ఓపికగా ఉండండి. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినండి. సంతానం, ఇది ఈ సంవత్సరం మేషరాశివారు ఎదుర్కోబోయే ఒక పెద్ద సవాలు. పిల్లల కోసం ఎదురుచూసేవారికి 5వ ఇంట్లో సంతాన స్థానంలో కేతువు ఉండటం వల్ల గర్భం దాల్చడంలో లేదా సంతానం కలగడంలో ఆటంకాలు, ఆలస్యం జరగవచ్చు. మెడికల్ ట్రీట్మెంట్లు అవసరం కావచ్చు. అయితే సంవత్సరం మొదటి భాగంలో గురువు బలం బాగుంది కాబట్టి ఆ సమయంలో ప్రయత్నిస్తే వైద్యుల సహాయంతో మంచి ఫలితం దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి ఇది మీకు చాలా ఆందోళన కలిగించే విషయం. కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ పిల్లల ఆరోగ్యం దెబ్బతినవచ్చు లేదా వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు రావచ్చు. ముఖ్యంగా పిల్లల చదువు పూర్తిగా దెబ్బతింటుంది. వాళ్లు చదువు మీద ఏకాగ్రత పెట్టలేరు. నాకు ఈ చదువు వద్దు అని మొండికేస్తారు. వారిని కొట్టడం, తిట్టడం కాకుండా ప్రేమగా వారి సమస్య ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులు, మేషరాశి విద్యార్థులకు ఇది చాలా చాలా కష్టమైన సమయం. బహుశా మీ జీవితంలో ఇంత కష్టపడాల్సిన సమయం ఇంకొకటి ఉండకపోవచ్చు. కారణం 5వ ఇంట్లో కేతువు. 5వ ఇంటు అంటేనే చదువు, తెలివితేటలు, ఏకాగ్రత. అక్కడ కేతువు విరక్తి కారకుడు ఉండటం వల్ల మీకు పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, చదవాలన్న ఆసక్తి పూర్తిగా పోతుంది. ఈ చదువు ఎందుకు, ఈ పరీక్షలు ఎందుకు అనిపిస్తుంది. ఏకాగ్రత 0. దీనికి తోడు ఏలినాటి శని ప్రభావం వల్ల మనసులో తెలియని భయం, ఆందోళన, బద్ధకం పెరుగుతాయి. మీరు ఈ సంవత్సరం పరీక్షల్లో పాస్ అవ్వాలంటే మీ స్నేహితుల కంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడాలి. లేకపోతే ఫెయిల్ అయ్యే ప్రమాదం లేదా మార్కులు దారుణంగా తగ్గిపోయే ప్రమాదం బలంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. అవి మీ చదువును పూర్తిగా నాశనం చేస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మాటను మేషరాశివారు ఈ సంవత్సరం ఒక గోడమీద రాసిపెట్టుకోవాలి. కారణం ఏలినాటి శని 12వ ఇంట్లో ఆసుపత్రి స్థానము ఉండటం. నిద్రలేమి, ఇది మీరు ఎదుర్కోబోయే మొదటి పెద్ద సమస్య. రాత్రుళ్ళు నిద్రపట్టదు. తెలియని భయాలు, పీడకలలు, గతం గురించి ఆలోచనలు, కంటి సమస్యలు. 12వ ఇల్లు కళ్లను కూడా సూచిస్తుంది. కంటికి దెబ్బ తగలటం లేదా కళ్లజోడు నంబర్ పెరగటం. కాళ్లకు దెబ్బలు. శని కాళ్లకు అధిపతి. కాబట్టి నడిచేటప్పుడు, బండి నడిపేటప్పుడు కిందపడి కాళ్లకు, పాదాలకు దెబ్బలు తగిలించుకునే ప్రమాదం ఉంది. ఆసుపత్రి ఖర్చులు. 12వ ఇల్లు అంటేనే హాస్పిటల్. కాబట్టి ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం కోసం లేదా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న జ్వరం వచ్చినా దాన్ని అశ్రద్ధ చెయ్యకుండా వెంటనే డాక్టర్ను కలవండి. చేయాల్సిన పరిహారాలు. ఈ సంవత్సరం మీకు ఏలినాటి శని, పంచమ కేతువు ఉన్నారు కాబట్టి పరిహారాలు తప్పనిసరి. ఇవి పాటిస్తే కష్టాలు సముద్రంలా రాకుండా ఒక చిన్న కాలువలా వచ్చి వెళ్ళిపోతాయి. శని కోసం హనుమాన్ చాలీసా. ఏలినాటి శని ప్రభావం తగ్గాలంటే దీనికి మించిన ఔషధం లేదు. ప్రతిరోజు కనీసం శనివారం నాడు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయుల దండకం చదవండి. సేవ. శనిదేవుడు కష్టపడేవారికి, సేవ చేసేవారికి సంతోషిస్తాడు. మీకు తోచినంతలో శనివారం నాడు పేదవారికి, ముసలివారికి, వికలాంగులకు అన్నదానం లేదా వస్త్రదానం చెయ్యండి. ముఖ్యంగా మీ ఇంట్లో పనిచేసేవారికి, మీ కింద పనిచేసేవారికి సహాయం చెయ్యండి. శనిదేవుడికి దీపం. ప్రతి శనివారం నవగ్రహాల దగ్గర శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి. కేతువు కోసం గణపతి ఆరాధన. కేతువుకు అధిపతి గణపతి. విద్యార్థులు, సంతానం కోసం ఎదురుచూసేవారు ప్రతిరోజు గణేశ అథర్వశీర్షం వినడం లేదా సంకటనాశన గణేశ స్తోత్రం చదవడం చాలా మంచిది. కుక్కలకు ఆహారం. వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం కేతువుకు చాలా మంచి పరిహారం. రాహువు కోసం దుర్గా ఆరాధన. రాహువు ఇచ్చే లాభాలు చెడు మార్గంలో ఖర్చవ్వకుండా ఉండటానికి దుర్గాదేవిని పూజించండి. ప్రతి శుక్రవారం దుర్గా సప్తశ్లోకి చదవండి. మేషరాశి వారికి ఈ 2026-2027 సంవత్సరమనేది ఒక చేత్తో సంపాదిస్తూ రెండో చేత్తో ఖర్చు పెట్టే సమయం. ఒకవైపు 11వ ఇంట్లో రాహువు మీకు అద్భుతమైన లాభాలను, కోరికలను తీరుస్తూ మిమ్మల్ని పైకి లేపుతాడు.
మరోవైపు 12వ ఇంట్లో శనిదేవుడు ఏలినాటి శని రూపంలో మీ ఓపికకు, మీ ఆరోగ్యానికి, మీ డబ్బుకు పరీక్ష పెడతాడు. సంవత్సరం మొదటి 6 నెలలు జనవరి, జూన్ 2 గురువు బలం వల్ల చాలా బాగుంది. ముఖ్యంగా పెళ్లిళ్లకు, డబ్బుకు. విద్యార్థులకు, పిల్లల విషయంలో మాత్రం ఈ సంవత్సరం చాలా కఠినమైన పరీక్ష. మీరు చెయ్యాల్సింది ఒక్కటే: ఓపిక, క్రమశిక్షణ, సేవ. డబ్బు వస్తుంది కదా అని గర్వపడకండి, ఖర్చులు అవుతున్నాయి కదా అని కుంగిపోకండి. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుంచుకోండి. కష్టపడి పని చెయ్యండి, మీ కుటుంబాన్ని ప్రేమించండి, మీకు తోచినంతలో ఇతరులకు సహాయం చెయ్యండి. అప్పుడు ఈ ఏలినాటి శని కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. పైగా మీకు జీవితంలో ఎన్నో మంచి పాఠాలు నేర్పి మిమ్మల్ని ఒక వజ్రంలా తయారు చేసి వెళతాడు. అంతా మంచే జరుగుతుంది.